డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఈరోజు వల్లి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 1 year కోర్స్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ కోర్స్ తను అది చేస్తే తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తాను అని అనుకున్నారు. సో వల్లి గారు మీరు అనుకున్నట్టు ఆ కోర్సుకు కావాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ చేతికి అందింది అండ్ మీరు అతి త్వరలో తప్పకుండా ఆ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే జీ తెలుగు వాళ్ళు కండక్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు మంచి సహాయాన్ని అందించారు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మా ఫ్యామిలీ అందరికీ ఒక మళ్ళీ మంచి లైఫ్ను ఇచ్చి కొత్త లైఫ్ కొత్త జీవితాన్ని ఇచ్చారు సార్. గాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఇలాంటి ప్రోగ్రాంలు మీరు ఎన్నో చేసి ఇంకెన్నో అద్భుతాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే వల్లి గారు ఇప్పటివరకు కోర్సు కావాల్సిన 60,000 రూపాయలు మీ చేతికి అందాయి. కానీ మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అండ్ అలాగే తమ్ముళ్ళు ఉన్నారు అండ్ ఇంట్లో అవసరాలు ఉన్నాయి. మా తరఫు నుంచి మరో 20,000 రూపాయలు అది కూడా మీకు అందించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించి తను సాధించాలనే లక్ష్యంతో ముందుకి పయనిస్తూ ఉన్నాడు అండ్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకోవాలని కోరుకున్నాడు. తనకి చిన్నప్పటి నుంచి కళ్ళు కనపడకపోయినా స్కూలు, ఇంటర్, డిగ్రీ పూర్తి చేస్తూ అండ్ అలాగే స్పెషల్గా కంప్యూటర్ కోర్స్ చేయడానికి అండ్ అలాగే జాబ్ చేయడానికి కూడా ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాడు. అండ్ ఆ ట్రైనింగ్ తర్వాత ఒక మంచి జాబ్ రావాలని తనలాగే తన తమ్ముళ్ళు ఇద్దరిని చాలా బాగా చూసుకుంటూ ఆ కుటుంబానికి 2 పూట్ల అన్నం అందించాలని వల్లి గారిని కోరుకుందాం. అండ్ అలాగే ఆయన ఎక్కడ అడుగు పెట్టినా సక్సెస్ఫుల్ గా ఇప్పటివరకు అయినట్టే అన్ని సక్సెస్ఫుల్ గా పూర్తవ్వాలని అండ్ ఇలాగే ఎల్లప్పుడూ ఆయనకి ఏదో ఒక విధంగా ఒక సహాయం అందుతూ ఉండాలి, సహకారం అందుతూ ఉండాలని మనం అంతా కోరుకుందాం. అండ్ ఇది దీంతో పాటు ఇంకా ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి అండ్ ఎంతమంది ఉంటున్నారు ఆ ఇంట్లో. సో టీవీ చూసిన ప్రేక్షకులు హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా అండ్ అలాగే ఇక్కడ లైవ్ లో వీక్షించడానికి మీరందరూ ముందుకు వచ్చారు. సో మీ వంతు కూడా ఏదైనా సహాయం ఆ కుటుంబానికి చేద్దాం అనుకుంటే తప్పకుండా స్టేజ్ మీదకి రావచ్చు. నీ పేరేంటమ్మా? మమత. ఏం వాళ్ళుంది నీకు పెద్దయ్యాక? పోలీస్. ఇష్టమా నీకు పోలీస్? వెరీ గుడ్. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? సిస్టర్. సర్వీస్ చేయడం ఇష్టమా నీకు? ఇష్టం. వెరీ గుడ్, సూపర్. ఏమవుతావు పెద్దయ్యాక? టీచర్. వామ్మో, నాకు టీచర్లు అంటే భయం రో. ఎందుకు అవుతావు టీచర్? చిన్న పిల్లలందరికి. సో నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం టీచర్ అయిపోతావా? కాదు. అదే 4th వరకు చదివితే చాలు టీచర్ అయిపోవచ్చు కాదా? తనకి నీ పేరేంటి? రమ్య. 2 పిల్లకలు రమ్య. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నాకు డాక్టర్ అంటే ఇష్టం. సో ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. హీరోయిన్? కాజల్. ఆ వదినమ్మే నా. నీకు పాటలు పాడడం వచ్చా? ఒక పాట పాడవా? బంధువులే కలిసొచ్చిన అమ్మా నీలా చూడలేదమ్మా, కోట్ల సంపదే అర్పించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎందించిన నీ త్యాగాలను మించిన నీ రూపమే నిల్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా.
ఇలాంటిది ఓ పాట బిచ్చగాడు మూవీలో ఉంది. ఆ పాటేనా ఇది? డాన్స్ ఎవరెవరికి వచ్చి ఇక్కడ? అందరికి వచ్చా? రండి డాన్స్ చంపేద్దాం రండి. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా ఎవడో ఏలా ఇది నీ నేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా ఆటోలు బజే బజే ఆటోలు బజే సో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అందించారు వాళ్ళందరూ పిల్లలు. చివరి ప్రయత్నంగా 40,000 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఎంత అమౌంట్ వచ్చినా కూడా మీ వంతు ఈ పిల్లల గురించి తెలుసుకున్నారు. వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. సో మా టీం మెంబర్స్ ఒక 4 మీ దాకా వస్తారు. మీ వంతు ఎంతో కొంత ఆ పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగపడదో, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కో, వాళ్ళ ఫుడ్కో, వాళ్ళ టాబ్లెట్లకో ఎంతో కొంత మీ వంతు మీరు ఏం వాళ్ళకి ఇద్దాం అనుకున్నా కూడా మా టీం మెంబర్స్ మీ దగ్గరికి వస్తారు. సో దయచేసి వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాను నేను. దీంతో పాటు కొన్ని కోట్ల మంది ఈ షో వీక్షిస్తున్నారు. సో వాళ్ళందరూ ముందుకు రావాలని, సో మీ టీవీ స్క్రీన్స్ ముందు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. తప్పకుండా మీ వంతు డొనేట్ ఏం చేద్దాం అనుకున్నా, మీ వంతు సపోర్ట్ ఈ ఫౌండేషన్కి ఇద్దాం అనుకున్నా తప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఈ ఫౌండేషన్లో ఉన్న ప్రతి పిల్లలు పెద్దవాళ్ళే మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందాలని మనంతా కోరుకుందాం. అండ్ దానికి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిన్నర్కి వెళ్ళాను సార్ మా దోస్త్ వాళ్ళ ఫ్రెండ్. ఆ కింద సెల్లార్ ఉంది సార్, అది మార్కెట్ మెయిన్ రోడ్ మీద కింద సెల్లార్ ఉంది. అయితే అక్కడ రాడ్ ఉంటుంది సార్, రాడ్ మీద కూర్చున్నాను. నేను కూర్చొని చాయ్ తీసుకొని ఇలా తాగుతుంటే ముక్కుకు సిరికి ఇట్లా జట్కి ఇచ్చిన సార్. ఇచ్చేవరకు సెల్లార్లోకి వెళ్ళిపోయినా. డైరెక్ట్ కింద పడకుండా మెట్ల పైన పడే వరకు అక్కడ పెద్ద గణేట్ రోడ్ ఉంది సార్. నేను పడంగానే ఆ గణేట్ రోడ్ వచ్చి నా ఇక్కడ వెన్నుపూస దగ్గర పడ్డది పెద్ద గణేట్ రోడ్. అప్పుడే ఇట్లా నా లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నా సార్ నేను. ఆయన దగ్గర 3 days వర్క్ చేశాను. అవును సార్, అప్పుడే దెబ్బ పడ్డది. నీ పేరేంటి పాప? అక్షర. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఫస్ట్ టైమా?